మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చిన్న మాటను మనం ధ్యానించేద్దాం, ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని ఏమని సంబోధిస్తున్నారంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు పిలుస్తున్నది ఏంటంటే, మీరు పరిశుద్ధులు అని. ఈరోజు యేసయ్యను నమ్మి బాప్తిసం పొంది మందిరానికి వెళుతున్న మనతో దేవుడు అడుగుతున్న మాట, మీరు నిజముగానే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా, లేదా జస్ట్ యేసయ్యను నమ్మారా? ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నమ్మడం వేరు, విశ్వాసం ఉంచడం వేరు. నమ్మడం వేరు, విశ్వాసం వేరు. నమ్మడం అనే దానికి ఇంగ్లీష్ బైబిల్ ఇవ్వబడింది అనమాట బిలీఫ్. విశ్వసించడం అనే దానికి ఇవ్వబడిన పదము ఫెయిత్. రెండు వేరు వేరు. బిలీవ్ అంటే కేవలం నమ్మడం, యేసయ్య లోకానికి వచ్చాడు ఓకే నమ్ముతున్నా. కానీ ఫెయిత్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో, ఇంగ్లీష్ డిక్షనరీలో ఇవ్వబడిన మాట బిలీఫ్ అనే దానికి ఇవ్వబడిన అర్థమేమో యాక్సెప్టింగ్ సంథింగ్ ఈజ్ ట్రూత్. ఉన్నది అని నమ్మడం, యేసయ్య వచ్చాడు ఈ లోకానికి అని నమ్మడం అనేది బిలీఫ్. కానీ ఫెయిత్ అనే దానికి ఇవ్వబడిన మాట ఏంటంటే, ఆ ఏదైతే ఈ లోకానికి వచ్చాడో హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ ద ట్రూత్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని అందరూ నమ్ముతున్నారు, కానీ విశ్వాసం అంటే అది కాదు. విశ్వాసం అంటే యేసుక్రీస్తుతో ఒక ప్రత్యేకమైన బంధం కలిగి ఉండడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం. ఈరోజు దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా పిలుస్తున్నాడో లేదో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. కేవలం యేసుక్రీస్తుని నమ్మావా? బైబిల్ చెప్తుంది దయ్యాలు కూడా యేసయ్యను నమ్ముతున్నాయి, కానీ దయ్యాలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేవు. కానీ మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ఒక వ్యక్తిని విశ్వాసగా పిలవాలి అంటే ఖచ్చితంగా అతను యేసుక్రీస్తుతో ఒక ప్రత్యేకమైన బంధం కలిగిన వాడవై ఉండాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు యేసయ్యను నమ్ముతున్నారా? యేసయ్యనందు విశ్వాసం ఉంచారా? నీకు ఆరోగ్యం బాగపోతే నేను విశ్వసిస్తున్నాను చెప్పడం వేరు. అది కేవలం నువ్వు యేసయ్యను నమ్ముతున్నావు అంతే. విశ్వాసము అంటే యేసయ్యతో నీకు ఒక బంధం ఉండాలి. ప్రార్థన, వాక్యం చదవడం, ఈ బంధాన్ని నువ్వు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అందరి మాటలు వినండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవా, నీ పిల్లలు కేవలం నిన్ను నమ్మేవారుగా మాత్రమే కాకుండా నీ అందు విశ్వాసం ఉంచి అడుగులు ముందుకేస్తూ నిత్యత్వంలో ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.